Audio Jungle. హాయ్, అందరూ భోజనం చేశారా? ఎవరు లేరు ఆన్లైన్లో? హాయ్ సూర్యాన, హాయ్ హాయ్. శ్రీనివాసరావు గారు హాయ్ అండి. హైమ గారు హాయ్ అండి. రమేష్ బాబు గారు హాయ్ అండి. హాయ్ సూర్యచంద్రబాబు, హాయ్ హాయ్. హాయ్ అండి అంజయ్ గారు. హాయ్ హాయ్ మామ, హాయ్ 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 యోగన, హాయ్ అందరికీ పెద్ద హాయ్ అండి. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే లోకల్ క్యాడర్ని ఎలా బలోపేతం చేయాలనే దాని మీద కొంచెం నాకు తోచిన ఆలోచన నేను చెప్తాను. మీకు ఏదైనా ఇంకా మంచి ఆలోచనలు ఉంటే కింద కామెంట్ బాక్స్ ఉంది కదా, కామెంట్లో కామెంట్ చేయండి, సరేనా? 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది ఒంటరిగా అని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేశారు. సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి సందేహం లేదు. మనం సింగిల్గానే వెళ్దాం, సింగిల్గానే పోరాడదాం, బలంగా పోరాడదాం. ఎవరితో పొత్తులు లేవు, తోట కొరకట్లు అలాంటివి ఏమీ లేవు. సింగిల్గానే వెళ్దాం, సింగిల్గానే పోటీ చేద్దాం. అయితే మన పార్టీ ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇక మనం వెళ్ళాలి మన ప్రజల్లోకి. ఈ 3 నెలల సమయం చాలా చాలా క్రూషియల్ అనమాట. మనకు ఉన్నది 100 రోజులు. ఈ 100 రోజుల్ని మనం ఎలా ఉపయోగిస్తాం అనే దాని మీదే మన గెలిపోవటములు అనేవి ఆధారపడి ఉంటాయి. సో ఖచ్చితంగా చెప్తున్నా, ఈ 100 రోజుల్ని మనం ఒక యజ్ఞంలా తీసుకోవాలి. అదేవిధంగా ఏం చేయక్కర్లేదు. మనం ఏం చేయాలంటే, మనం యుద్ధాలంటే కత్తులు, కఠారాలు, గన్నులు, బాంబులు ఏం ఇవ్వడక్కర్లేదు. నీకున్న ఓటు హక్కుని వినియోగించుకొని నువ్వు నీ ఇంట్లో ఉన్న ఓటర్ని మార్చగలిగితే, హాయ్ దిలీప్ అనే హాయ్, నువ్వు నీ ఇంట్లో ఉన్న ఓటర్ని మార్చగలిగితే ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో ఒక్కొక్కరు రోజుకి ఒక్కరిని మార్చగలిగితే 100 రోజుల్లో 100 సైనికులు 100 మందిని లెక్క మారిస్తే ఎంతమందిని మారుస్తారో ఒకసారి అర్థం చేసుకోండి. సో మనం ఏం చేయాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉన్న ఓటర్స్ని మనం మార్చుకోవాలి. ఎవడో 5 సంవత్సరాలు పరిపాలించేవాడి మాట మన అమ్మా నాన్న విన్నప్పుడు, 20 సంవత్సరాలు మనల్ని పెంచారు కదా, ఒక కొడుకుని పెంచారు కదా, మరి మన మాటలు ఎందుకు వింటారు చెప్పండి? ఖచ్చితంగా వింటారు. సో మన ఇంట్లో ఉన్న ఫస్ట్ మన అమ్మని, మన అక్కని మార్చుకుంటే ఖచ్చితంగా మన నాన్న వాడు మారుతాడు. ఖచ్చితంగా జనసేనకు ఓటేస్తారు. ముందు ఈ ప్రయత్నం చేయండి. ఈ 100 రోజులు అనేది మనకి నిజంగా హాయ్ అండి. హైమ గారు హాయ్ అండి. అందరికీ ఆయన హాయ్. సంపదాన హాయ్ అన్న. ఈ 100 రోజులు మనకు చాలా క్రూషియల్ టైం అండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని మార్చండి, సరిపోద్ది. ఒక్కొక్కరిని మార్చండి, ఎక్కువ మంది అవసరం లేదు. ఒక్కరిని మార్చండి చాలు. ఒక్కరిని మార్చారు డైలీ, ప్రతిరోజు ఎవరు కలిసినా మన సిద్ధాంతాలు, మన మేనిఫెస్టో గురించి వివరించండి. ఖచ్చితంగా జనసేన జనాల్లోకి ఎందుకు వెళ్దో చూద్దాం. హాయ్ మేడం గారు, హాయ్ మేడం గారు, రిలీజ్ మేడం గారు హాయ్ అండి. హాయ్ దమన్న. అదేవిధంగా మన మేనిఫెస్టోలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్యాస్, ఉచిత గ్యాసు, మరియు ప్రతి నెలకి ప్రతి వారి ఇంట్లో ఉన్న ఆడవారింట్లో ఎవరైతే ఇంటికి పెద్దగా వ్యవహరిస్తారో ఆవిడ అకౌంట్లో 2,000 నుంచి 3,500 నుంచి 3,000 వరకు నగదు వేస్తారు డైరెక్ట్గా. ఈ పథకం అనేది చాలా మంచి పథకం అంట. ఎందుకంటే ఒక ఇంటికి నెలకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక్క మహిళకి మాత్రమే తెలుస్తుంది. మరి ఇటువంటి పథకాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఎవరి దగ్గర ప్రచారం చేయవలసిన అవసరం లేదు. మన ఇంట్లో మన అమ్మ, మన అక్కని చెప్తే చాలు, వాళ్ళు ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్తారు. ఈ పథకాన్ని ఈ 100 రోజులు మన మేనిఫెస్టో మాత్రమే జనాల్లోకి వెళ్ళాలి, ఇంకేమీ కాదు.
మనం చెప్పండి. ఇప్పుడు ప్రతి ప్రభుత్వం లాగా మేము సమస్య వస్తే నీకు ఇన్ని చేస్తాను, సమస్య వస్తే నీకు ఇన్ని మాట్లాడతాను, ఒక జబ్బు వచ్చిన తర్వాత నీకు ఇన్ని హాస్పిటల్స్ పెడతాను, అది కాదు. అసలు ఆ జబ్బు లేకుండా మనం చేద్దాం. సమస్య వచ్చినాక ఎవడైనా వస్తాడు. అసలు సమస్య లేకుండా, ఒక జబ్బు లేకుండా మనం పోరాడదాం. మన పార్టీ, మన జనసేన పార్టీ స్థాపిస్తే సమస్య అనేది లేకుండా చేద్దామని చెప్పండి. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు, హాయ్ విష్ణు అన్న, హాయ్ అన్న, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు కాకుండా మనం నిజాన్ని వెళ్దాం. మన మేనిఫెస్టోలో ఉన్నవని ప్రతి ఒక్కటి మనం చేయగలిగిందే. ప్రతి ఒక్కటి ఉచిత గ్యాస్ అయితేనేమి, 2000 నుంచి 3000 నగదు అయితేనేమి, ఇంకా చాలా ఉన్నాయి. అవి రేపు, ఈరోజు మాత్రం మనం గ్యాస్ గురించి మాట్లాడదాం, గ్యాస్ నగదు గురించి మాట్లాడతాం. రేపు లైవ్లో మళ్ళీ దాని గురించి వివరించి చెప్తాను. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క జన సైనికుడు ఉంటాడు కాబట్టి దీన్నే ప్రతి విషయాన్ని మనం కళ్ళబుల్లి మాటలు చెప్పకనక్కర్లేదు. మన మేనిఫెస్టోలో ఏముందో అది ప్రజలకు వివరించండి, సరిపోద్ది. ఇంకేం వద్దు. వాడు వచ్చి ఇది చేస్తాడు, వీడు ఇప్పుడు ఉద్దానం సమస్య తీసుకుందాం. నేను అధికారంలోకి వస్తే ఉద్దానంకి 100 అంబులెన్స్లు పెడతాను, 100 హాస్పిటల్ కడతాను, కాదు, అది కాదు మ్యాటర్. అసలు నేను అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే అసలు ఉద్దానంలో కిడ్నీ సమస్య అనేది లేకుండా చేస్తానని ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి. బతుకు అంటే సమస్య వచ్చినాక మేము భరోసా ఇస్తాం కాకుండా బతుకుతామనే భరోసా మనం కల్పించాలి. అది ఖచ్చితంగా మన జన సైనికులందరూ కల్పించాలి. పవన్ కళ్యాణ్ గారికి సీఎం చేసే హక్కు మనకుంది. ఎవరో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు. అలాంటిది 25 ఏళ్ళ మనం యువకులం కాబట్టి మనం ఖచ్చితంగా తలుచుకుంటే ఏమైనా అవుద్దని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. మరి మన జన సైనికులందరూ ఇదే విషయంపై ఈ ఉన్న 100 రోజులు రోజుకు ఒక్క ఓటర్ని మార్చండి చాలు. రోజుకు ఒక్క ఓటర్ని జనసేన మేనిఫెస్టోలు వివరించి రోజుకి ఒకే ఒక్క ఓటర్ మార్చండి. ఖచ్చితంగా మనం అనుకుని సాధించగలం. ఖచ్చితంగా ఎలక్షన్లో గట్టి పోటీ ఇవ్వగలం. మనం బలంగా యుద్ధం చేద్దాం. గెలిపోవటం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా సంక్షేమంలో ప్రజలే నిర్ణయిస్తారు. సో వాళ్ళు మనల్ని గెలిపించినా ఓడించినా మన ప్రజల పక్షాన ఖచ్చితంగా ఉంటామని ప్రజలకి నమ్మకం కలిగేలా ఈ 100 రోజులు చేయండి. అదేవిధంగా ఈరోజు మన జన సైనికురాలు శ్వేతా చౌదరి అక్కడ చూశాను. తనకి మెసెంజర్లో ఎవరో భయపెట్టారంట, మేము అది చేస్తాము ఇది చేస్తాము కేసు పెడతామని. అయ్యా మీకే చెప్తున్నా, కేసు పెట్టడానికి మేమేదో దేశద్రోహం కానీ, మానభంగాలు కానీ, హత్యలు కానీ, మర్డర్లు కానీ, దొంగతనాలు కానీ ఇంకేవో కానీ చేయట్లేదయ్యా. ఒక మంచి ఆశయంతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మాకు తోచిన సపోర్ట్ మేము చేస్తున్నాం. దీనికి ఇది కూడా మీకు నచ్చదు, మా మీద కేసులు పెడతారంటే మాకన్నా ముందు చాలామంది సమాజంలో ఉన్నారు. వాళ్ళపై కేసులు పెట్టండి, తర్వాత మా దగ్గర రండి. ఇంకా జన సైనికులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా మంచి పని చేస్తున్నాం. ఈ మంచి పనికి ఎవరొడ్డొచ్చినా, ఎవరు హాని చేయాలని చూసినా వాళ్ళే పోతారు, కానీ మనకి ఏం కాదు. ప్రతి జన సైనికుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం నిజంతో వెళ్తున్నాం జనాల మధ్యకి. సో ఆ నిజం ఖచ్చితంగా అంతిమంగా గెలిచేది నిజం మాత్రమే. సో ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కేసులు పెడతాం, అది పెడతాం అనేటప్పటికి ఏ జన సైనికుడు ఎక్కడ, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ జన సైనికుడికి ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా ప్రతి ఒక్క జన సైనికుడు స్పందిస్తాడు. దానికి ఉదాహరణ ఈరోజు శ్వేతా చౌదరి గారికి జరిగిన ఇన్సిడెంట్. ప్రతి జన సైనికుడు స్పెండ్ చేశాడు. తన గురించి ఎవరైతే అలా అన్నారో ఖచ్చితంగా అందరిని ఎదిరించారు. అదేవిధంగా ముఖ్యంగా మన పార్టీకి అన్నీ సెట్ అయినాయి. ఇంకొక 10, 15, 20 రోజుల్లో మన అభ్యర్థులు కూడా మన అధినేత గారు బయటికి చెప్తారు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే మన మేనిఫెస్టో, మన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకా గ్రామ స్థాయిలో ఇంకా మనం బలోపేతం అవ్వాలి. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, వీధి స్థాయి ప్రతి ఒక్కరికి బలోపేతం చేయాలని మరీ కోరుకుంటున్నా. దీనికి జన సైనికులందరూ సహకరించాలని మరీ కోరుకుంటున్నా. అదేవిధంగా అదేంటంటే ఏమంటారు దాన్ని, చేసే ప్రతి పని, వచ్చే ప్రతి ఓటర్ని నిజంతో రప్పించండి. ఏదో బలవంతం పెట్టి కాదు. మన సిద్ధాంతాలు, మన నాయకుడు ఏదైతే చెప్పాడో, 1 సీటు ఉన్న కష్టపడతాం, 100 సీట్లు ఉన్న ప్రజల పక్షాన ఉంటాం, ఆ ధైర్యాన్ని ప్రజల్లో కల్పించాలి. మనం కల్పిస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.